సార్ 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 మీరు టైంకి వచ్చారు, త్వరగా నాతో రండి సార్, బయటికి వెళ్ళాలి. ఏంటి పైడి, ఏంటా కంగారు? అది నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది సార్. వాళ్ళేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సార్, నాకు కంగారుగా ఉంది. రండి సార్. ఆ చిన్న విషయానికి నేనెందుకయా? సార్ ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. నేను పెద్దగా చదువుకోలేదు కదా, అక్కడ ప్రొసీజర్ విధానాలు ఏంటి నాకు తెలియదు సార్. సార్ సార్ రండి సార్, ప్లీజ్ సార్. సరేరా, పదండి సార్. అమ్మయ్యా, మనం త్వరగా బయటపడాలి, మనం త్వరగా వెళ్దాం. రెండు పెద్దరు. సరే అమ్మా, మేము వెళ్ళొస్తాం. సరే అన్నయ్య. అక్కడ నిలబడి నీళ్ళు నవ్వుతావేటి? ఆ ఎట్లా సార్ మళ్ళీ తిరిగి వచ్చేటంటే నోట్లో గన్నట్టు నొక్కుతాడు. సరాసరి పైకి పోతాం. వేగం రాయేసి రా వెళ్దాం. రండి రండి. వెళ్ళొస్తావమ్మా. సరే అన్నయ్య. మై గాడ్, వీరు బావతో సహా అందరూ ఇక్కడే ఉన్నారేంటి పెద్దమ్మా? సూర్య, నువ్వు ముందు కారు ఇంటికి పోనివ్వు. సరే. పైడి రాజు, సార్. కారాపు. ఎందుకు సార్? చెప్పేది నీకే. కారాపు. సార్ ఏమైంది సార్? నువ్వు నా దగ్గర డ్రైవర్గా చేరినప్పుడే నీ డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేశాను, కానీ నువ్వు ఎక్స్పైర్ అయిపోయిందని అబద్ధం చెప్పావు. ఇప్పుడు అబద్ధాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలని టెన్షన్ పడుతున్నావు, అవునా? అయితే నువ్వు నన్ను కావాలనే ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చావన్నమాట. దట్ మీన్స్ సుధా వాళ్ళ పుట్టింటి వాళ్ళ మన ఇంటికి ఎవరో వచ్చారు. ఎవరొచ్చారు? ఎవరొస్తారు సార్? మా రుద్రబాబు గంగ వచ్చారు సార్. మళ్ళీ అబద్ధం చెబుతున్నావు. వాళ్ళని ఇంట్లో చూసినా నేనేమీ కోప్పడనని నీకు తెలుసు. నాకు నచ్చని వ్యక్తి ఎవరో వచ్చారు. వాళ్ళు నా కంట పడకూడదనే నువ్వు నన్ను ఇలా బయటికి తీసుకొచ్చావు. ఎవరు? చెప్పు. నిజం ఎప్పటికైనా తెలియాల్సిందేగా, చెప్పేస్తా. అమ్మగారి అన్నయ్య గారు విజేంద్ర ప్రతాప్ గారు వచ్చారు సార్. అంతేనా? ఇంకా ఎవరైనా వచ్చారా? ఆయన అల్లుడు వీరేంద్ర గారు కూడా వచ్చారు సార్. వీరేంద్ర కూడా వచ్చాడా? కోపం తెచ్చుకోకండి సార్, మీకు నేను చెప్పే అంత టోనీ కాదు. కానీ ఒక మాట సార్, తోడబుట్టిన వాళ్ళ మీద ప్రేమ పుట్టుకు నుంచి ఉంటుంది, చచ్చేంత వరకు ఆ ప్రేమ పోదు. అమ్మగారిని బాధపెట్టి మీరు సంతోషంగా ఉండగలరా సార్? చెప్పండి. నీకు వాళ్ళ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? వాళ్ళు నా ప్రేమని అవమానించారు, నా స్థాయిని కించపరిచారు, నాకు బతుకే లేకుండా చేస్తానన్నారు. అలాంటి వాళ్ళకి దూరంగా బ్రతకాలనే నేను ఈ వైజాగ్ నుంచి నా భార్యని తీసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ ఇక్కడికి రావటం తప్పలేదు.
కానీ ఈ బంధాలు మళ్ళీ కలవటం నాకు ఇష్టం లేదు. వెంటనే సుధని ఈ వైజాగ్ నుంచి తీసుకువెళ్ళిపోవాలి. లేదు అంటే తను తన పుట్టింటి మీద ప్రేమను మరింతగా పెంచుకుంటుంది. అలా జరగకూడదు. ఈలోపే తప్పిపోయిన నా కూతురు జాడను కూడా తెలుసుకోవాలి. సార్, మీ కూతురు ఎక్కడుందో ఎవరో తెలిస్తే తను వెతికి తీసుకొచ్చి అమ్మగారికి కన్నబిడ్డను దగ్గర చేస్తారు కదా. ఇన్నాళ్ళు తనకు దక్కని కన్నప్రేమను కూడా దక్కేలా చేస్తారు కదా. No, 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 no. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని తను పొరపాటును కూడా మా దగ్గరికి రాకుండా మరింత దూరం పెరిగేలా తననైనా దూరం చేస్తాను, లేక నా భార్యతో కలిసి నేనైనా దూరంగా వెళ్ళిపోతాను. ఏమంటున్నారు సార్? కూతురు మీద ఇంత ద్వేషమా? ఎస్, ద్వేషమే. నాకు లైఫ్లో ఎప్పుడూ ఓడిపోవటం ఇష్టం ఉండదు. నేను అనుకున్నవన్నీ సాధించాను, కోరుకున్నవన్నీ దక్కించుకున్నాను. కానీ కూతురు పుట్టడం వలన నేను అనుకున్న ఆశయాన్ని సాధించలేదు. అంటే ఒక రకంగా అది ఓటమే. అందుకే 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 తనని వదిలించుకున్నాను. సార్, ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా అన్నీ సాధిస్తున్నారు. ఒకవేళ మీరు మీ అమ్మాయికి బాక్సింగ్లో ట్రైనింగ్ ఇస్తే తను కూడా మీ పేరు నిలబెట్టేదేమో కదా సార్. ఎక్స్పెక్టేషన్స్ వేరు, రియాలిటీస్ వేరు. ఐఎమ్ ఎ ప్రాక్టికల్ పర్సన్. ఊహల్లో బతకను. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి సార్. ఒకవేళ మీరు ట్రైనింగ్ ఇస్తున్న ధీరజు ఓడిపోయి మా గంగ గెలిచిందనుకోండి, అప్పుడేం చేస్తారు? మా గంగ కూడా ఒక అమ్మాయే సార్. తను మీ కూతురు లాంటిది. తను గెలిస్తే అప్పుడు మీ అమ్మాయి మీ ఆశయాలు సాధించలేదనే మీ అభిప్రాయాన్ని తప్పని ఒప్పుకుంటారా సార్? ఒప్పుకోవటమే కాదు, నా కూతుర్ని వెతికి తనకి క్షమాపణ చెప్పి ఇన్నాళ్ళు నా అభిప్రాయం తప్పు అని లెంపలేసుకుని మరీ ఒప్పుకుంటాను. నా భార్యకు తన బిడ్డను దగ్గర చేస్తాను. అది మీ గంగ గెలిచినప్పుడు మాత్రమే. చూద్దాం సార్, విధి ఏమి నిర్ణయిస్తుందో ఎవరికి తెలుసు. గంగ ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తాను.